సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి, సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, ఇప్పుడు టైం 12:30. 1 గంట నుంచి కళ్ళు తిరుగుతాయి మా కృష్ణకి. తిరుగు నిన్న చెప్పాడు గురుగారు 10 నిమిషాలు అయితే పడిపోయేవాడిని అని చెప్పాడు. ఉన్నాయా? సరే, నీకున్నా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉండవచ్చు. కాబట్టి వారందరినీ దృష్టిలో పెట్టుకొని బాబాగారు సత్సంగాన్ని కుదించి ఎవరికి ఆకలి వేయకముందే సత్సంగాన్ని ముగింప చెయ్యాలని ప్రార్థిస్తున్నాను. తర్వాత సరే, జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు కొంతమంది పెద్దలు చెప్పిన దాన్ని బట్టి సాయితత్వంలో సత్సంగాలు ఎంత బాగా జరుగుతున్నాయో అదే సమయంలో వైరుధ్య భావాలు కూడా అంతే ఎక్కువగా పెరుగుతున్నాయి. వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయకపోతే సాయి తత్వ ప్రచారకులే సాయి భక్తిని దెబ్బకొట్టిన వాళ్ళమయ్యే ప్రమాదం. కాబట్టి అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. సాయి భక్తులు ఎలా మాట్లాడాలి, విషయాన్ని ఎలా తీసుకోవాలి, ఎంతవరకు మనం దాన్ని స్పందించాలి, సాయి భక్తుడు స్పందించే విధానం. ఇప్పుడు బావగారు పొద్దున ఒకదాన్ని అలా కాదు ఇలా అని చెప్పారు. చెబుతూనే అనేక సార్లు నన్ను మన్నించండి అనే పదాలు వాడారు. అంటే అంత పెద్దవారు ఒక విషయం చెప్పి దానికి బాధపడతారేమో అని చెప్పి మన్నించమని అడుగుతున్నారు కదా, ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని ఆలోచించండి. ఎందుకంటే నిన్న జరిగిన కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ, కొట్లాడుకుంటూ, కరుసుకుంటూ, నేను ఇంకో పేరు ఎత్తలా, కరుసుకోవడం. ఎవరు కరుసుకుంటారు? ఏవి కరుస్తాయి? అలా ప్రవర్తించేది సాయి భక్తి కాదు. దయచేసి వాళ్ళు సాయి భక్తులని చెప్పుకో. ఎవరైతే కోపాన్ని అదుపులో పెట్టుకోలేరో, ఎవరైతే ఎలా పడితే అలా మాట్లాడి వాదిస్తారో బాబా అసలు యాక్సెప్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. దానిని ఎలా గుర్తించాలి అని అంటే, మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి కర్మలు ఉంటాయి కొన్ని. ఎవరికి, నాకైనా ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఓ రకంగా ఉంటాయి. ఎవరు ఇక్కడ పరిశుద్ధులు కాదు. కనుక ఏదో లోపం ఉండబట్టే ఆ కర్మలు మనల్ని పీడిస్తున్నాయి. మనం పర్ఫెక్ట్గా లేము. జీవితంలో ఒకరి నుంచి ఒకరు సౌఖ్యాలు పొందే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, బలంగా ఉన్నవారు ఉన్నారు, ఆనందంగా ఉన్నవారు. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే 100 రెట్లు ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 రెట్లు ఆనందంగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు సాయి భక్తులు కావచ్చు, కాకపోవచ్చు. దానికి కారణం కర్మ. సాయిబాబా భక్తులైనంత మాత్రాన్ని ఎలా పడితే అలా జీవిస్తే గొప్పగా జీవిస్తారనుకుంటే అది భ్రమ. సాయి భక్తులు కాకపోయినా సరే కర్మలు సక్రమంగా చేసి మంచి లక్షణాలతో జీవించగలిగితే వాడే గొప్పవాడుగా జీవిస్తాడు. సరే, ఇదంతా చెబుతూ బాధాకరమైన మనం కొద్దిగా మార్చుకోవడానికి వచ్చిన సూచన ఏమిటంటే, గ్రంథాల విషయంలో కొంత జరుగుతూ ఉంది కన్ఫ్యూజన్. దాని గురించి ఎక్కువగా చర్చలు చేసుకుంటున్నారు. ఏ గ్రంథమైనా బాబా గ్రంథమే అనే ఒక స్పృహ, జ్ఞానం మనకు ఉండాలి. పరమతాల వారే ఏం చెప్తున్నారంటే, మత సామరస్యానికి నీ మతాన్ని నువ్వు ఆచరించుకో, గౌరవించుకో, నీ దైవాన్ని పూజించుకో, పరమతాన్ని కూడా గౌరవించు అన్నారు. ఇది సాయి భక్తులం మనం మన బాబాకు సంబంధించిన గ్రంథాల్లో పాటించలేమా? వెంటనే పెద్ద గ్రంథం అనగానే దాంట్లో ఏముంది, ఎవరికి అర్థమవుతుంది? ఒకడు చిన్న గ్రంథం అనగానే అది అలాదిలం. ఏంటిది? ఎవరి గ్రంథాలు అవి? కాబట్టి కొద్ది చెప్పే విధానం, అభిప్రాయం, వ్యక్తీకరించే అభిప్రాయం మార్చుకున్నాం. వీలైతే చిన్న గ్రంథాన్ని ఇష్టపడేవారు పెద్ద గ్రంథంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పడం నేర్చుకున్నాం. పెద్ద గ్రంథాన్ని, అసలైన గ్రంథాన్ని, మూల గ్రంథాన్ని చదువుతూ చిన్న గ్రంథంలో ఉన్న ఏదైనా సౌలభ్యాలు
దాని గురించి ఉన్నటువంటి ఒక గొప్ప ఏదైనా అవకాశం పనికొచ్చేది ఉంటే దాని గురించి చెప్దాం తప్ప తప్పులు తక్కువ చేసి మాట్లాడే విధానాలు మానుకోకపోతే నాకు బాబా ఇచ్చిన మెసేజ్ యాదవ కులం ముసలం పుట్టిపోయినట్టుగానే ఉంది. కాబట్టి సాయి భక్తిగా ఎంత గొప్పగా చెప్తున్నాం, ఎంత బాగా మనకు అర్థమైంది, ఎంత గొప్ప భక్తులుగా ఉన్నాము, ఎన్నిసార్లు పారాయణం చేశాం, ఎన్నిసార్లు షిరిడీకి వెళ్ళాం. బాబా అంటే నాకు ఎంత ప్రేమ. అటువంటి ప్రేమ ఉన్నప్పుడు బాబాకు సంబంధించిన చిత్తు కాగితాన్నైనా ప్రేమించే స్థాయికి నువ్వు ఉంటేనే నువ్వు బాబా భక్తుడివి. అటువంటి ఒక గ్రంథాన్ని నువ్వు తక్కువ చేస్తావు. ఒక గ్రంథం పేరు వినడానికి ఎందుకు ముఖం పక్కన పెట్టేసుకుంటున్నావు? అసలు ఒక గ్రంథాన్ని చదవకుండానే దాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నాకు కూడా వచ్చింది, కృష్ణకు వచ్చినట్టుగా ఒక ఫోను. ఏంటి మూల గ్రంథం ఏంటి, ఆ గ్రంథం ఏంటి? మూల గ్రంథం ఎప్పుడు మనం దానికి ప్రాధాన్యత ఇస్తామంటే మిగతా గ్రంథాల్లో మూల గ్రంథానికి ఏదైనా తేడా ఉన్నప్పుడు మూల గ్రంథంలో ఉన్న దానిని మనం తీసుకోవాలి ప్రామాణికంగా, అంతవరకే. అంతేగాని ఇక చిన్న గ్రంథం అని చెప్పేసి దాన్ని తక్కువ చూడాలు అలా కాదు. అది అందులో ఉన్న జ్ఞానమే, ఎందులో ఉన్న జ్ఞానమే. కాకపోతే కొన్ని మూల గ్రంథంలో ఉన్నాయి, దీంట్లో లేకపోవచ్చు. అలాగే దీంట్లో ఉన్నాయి, దాంట్లో కొన్ని లేకపోవచ్చు. బివి నరసింహస్వామి గారు రాసిన అనేక భక్తుల విషయాలు 2 గ్రంథాల్లో లేవు, కానీ అద్భుతమైనటువంటి భక్తుల విషయాలు ఉన్నాయి. అలాగని దాని లెక్కలు తీసుకోమంటామా? కాబట్టి అలా కాదు. ఒక్కటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు మూల గ్రంథంలో ఉన్నదాన్నే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే బాబా గారి అనుమతితో, అనుగ్రహంతో దగ్గర ఉండి చూసి రాయబడినటువంటి గ్రంథం కాబట్టి. కానీ ఒక గ్రంథాన్ని ప్రేమిస్తూ దాని అర్థం మరొక గ్రంథాన్ని ద్వేషించే స్థాయికి వెళ్ళడం అనేది అది చాలా అజ్ఞానం, దుర్మార్గమైనటువంటి చర్య అని తెలియచేస్తూ మనం బాబాకు సంబంధించిన చిత్తు కాగితాన్ని ప్రేమించే భక్తులుగా మనం మెలగాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక సమన్వయంతోనే సాంసారిక జీవితం గడుపుతున్నారని నేను భావిస్తాను. అలా లేకపోతే 3 రోజులు ఈ యొక్క సాధనా సత్సంగాలకి అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఆధ్యాత్మికము సాంసారిక జీవితము 2 వేరు అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్టు కాదు. ఆధ్యాత్మికత జ్ఞానంతో కూడిన సాంసారిక జీవితాన్ని నడిపినప్పుడు మాత్రమే వారు భక్తులు అనబడతారు, వారు భగవంతుని మార్గంలో నడుస్తున్నారు అని చెప్పబడుతుంది. ఇక ఆధ్యాత్మికత అనే పదం చాలా పెద్ద పదం. అది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదాన్ని ఆధ్యాత్మికత అని అంటారు. మనందరం కూడా దానికంటే కింద ఉన్నటువంటి స్థానాలని ఆ మార్గాల్లో నడుస్తూ దానికి చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సచ్చరిత్రే ఆ విషయం చెప్పింది. బాబాగారు స్వయంగా చెప్పారు, మొదట నా సాకార రూపాన్ని నఖశిఖ పర్యంతం కూడా మీరు ధ్యానించండి, దాని ద్వారా నిరాకార ధ్యానానికి చేరుకుంటారు అన్నాడు. కాబట్టి సాకారం నుంచి నిరాకారానికి చేరుకోవాలనే లక్ష్యం ఉండాలి. ఎప్పుడు సాకారంలో ఉంటే పరిపూర్ణులు కాలేవు. చిన్న మిస్టేక్, చిన్నది, పెద్దదేం కాదు. మళ్ళీ అలా నేను ఒప్పుకోను. సాకారంలో కూడా నిరాకారంతో సమానమైనటువంటి ఆనందాన్ని, స్థితిని పొందుతాడు అంటాను. అది చెప్పడానికి నాకు శక్తి చాలదు. రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పారు, సాకార నిరాకార స్థితులను పొందిన వాళ్ళది ఎలా ఉంటుంది అంటే, ఒక నీటి మీద కర్ర ఉన్నప్పుడు ఆ కర్రను తీయగానే ఒక్క క్షణం గీత కనిపించి మళ్ళీ మరుక్షణం ఆ గీత కనపడకుండా వెళ్ళిపోతుంది. అంటే ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. కాబట్టి సాకార ముక్తిలో కూడా 4 రకాల ముక్తులు చెప్పారు. 5వ రకం ముక్తి సాయుధ్య ముక్తి, అంటే దానిలో కలిసిపోవడం. ఇంకా 2 అనేది లేదు. పరం భక్తుడు భగవంతుల్లో కలిసిపోయాడు, ఇక ఆ భక్తుడికి అస్తిత్వం లేదు. ఆత్మసాక్షాత్కారం కూడా అటువంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఆత్మసాక్షాత్కారం పొందుతాం. నవవిధ భక్తుల్లో కూడా లాస్ట్లో ఉన్నది అదే కదా, ఆత్మ నివేదనం. అంటే తన ఆత్మనే పరమాత్మకు నివేదంగా సమర్పించేసి తాను లేకుండా పోయాడు.
కాబట్టి సాకార నిరాకార రెండు కూడా సమానమే అయినా ఎప్పుడూ చెప్పించినట్టుగా నిరాకార ఆరాధనకు చేరుకోవాలంటే సాకార ఆరాధన ద్వారా అహం నిర్మూలన చేసుకోవడం సులభం. నిరాకారము జ్ఞానపూరితమైనటువంటిది, జ్ఞాన మార్గంతో పోయేది. కాబట్టి ఆ నిరాకార జ్ఞాన మార్గంలో పోయినప్పుడు తెలియకుండానే అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది. రామఫలంలాగా, భక్తి సీతాఫలంలాగా చక్కగా పండవేయచ్చు, పండిన తర్వాత తీసుకొని తినవచ్చు. రామఫలం అలా కాదు, కోసి పండి వేస్తే అది కుదరదు, చెట్టు మీద ఉండగానే తినాలి, ఎప్పుడు పండుతుందో తెలియదు కాబట్టి పడిపోయిన అవకాశం కూడా ఉంది అని స్వయంగా బాబాగారు చెప్పారు. కాబట్టి బాబాగారు భక్తి మార్గాన్ని మనకు ప్రబోధించారు. ఈ ఆధ్యాత్మికత మార్గంలో, సాయిబాబా గారి మార్గంలో ఒక వైచిత్రం ఏమిటంటే, గురువు అంటేనే జ్ఞానస్వరూపుడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కానీ బాబాగారు గురుస్థానంలో ఉండి కూడా మనకు భక్తి మార్గాన్ని బోధించాడు. దేనికి కారణం ఏమిటి? ఈ కలికాల మానవులు ఆ నిరాకార స్వరూపాన్ని అర్థం చేసుకొని విచారణ చేసి పట్టుకునే సామర్థ్యం ఉండదు. కారణం కృష్ణ లాస్ట్లో చెప్పాడు కదా, ఈ బిజీ లైఫ్లో మనమగారి మాటలో చెప్పాలంటే ఈ పరిగెత్తే ప్రపంచంలో పట్టుమని కూర్చొని భోజనం చేయడానికి కూడా సమయం లేని ఈ కాలంలో భగవదారాధన, నియమనిష్టాలతో కూడినటువంటి సాధనలు కుదరవు నాయన. అందుకని సచైత్ర పారాయణం ద్వారా మీ మనసు కాస్త నిలబడే అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మికాన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. తద్వారా నెమ్మదిగా మీరు ప్రయాణం చేసి ఆ నిరాకార తత్వాన్ని పట్టుకోగలుగుతారని ఒక మార్గాన్ని చూపించింది ఆ తల్లి. బాబాగారు కూడా ఆ ఉద్దేశంతో సచైత్ర రచించడం జరిగింది. అల్టిమేట్ నిరాకారం చేరుకోవాల్సిందే. దీన్ని ఆధ్యాత్మికంలో ఉన్న ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాల్సిందే. దానికి ఈ సాధనా సత్సంగాలు కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు మా పరిస్థితి ఏమైందంటే, ఇంతకుముందు కృష్ణ చెప్పినట్టుగా శోభన్ బాబు గారు చాలా అందంగా ఉన్నంత వరకు సినిమాలు నటించాడు. ఇక ముడతలు పడ్డాక వీళ్ళు నన్ను చూడరు, చూసినా బాగుండదు అనే ఉద్దేశం అనుకున్నట్టుగా ఇప్పుడు చిరంజీవి లాంటి కృష్ణ గారి సత్సంగాలు వచ్చిన తర్వాత శోభన్గా బాబు గారు లాంటి మా సత్సంగాలు ఎవరు వింటారో వినరో అనే ఒక భయం పట్టుకుంది మాకు కూడా పరిస్థితి. కాబట్టి ఎందుకంటే చిరంజీవి లాగా డ్యాన్సులు చేయాలా, ఫైటింగ్లు చేయాలా, ఇవన్నీ చేయాలంటే ఆ విద్యలన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ నేర్చుకుంటాం? అంత మా బావగారు కొద్దిగా పట్టుకోగలిగారు, కానీ మాకేమో సాధ్యం కాదు, భయం వేస్తుంది. మేము కూడా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది కదా అనే పరిస్థితి అలాంటి. ఇది జస్ట్ ఇది ఒక సింబాలిక్ అనమాట. ఇక ఆధ్యాత్మిక అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం, లేదా భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని మార్గంలో ప్రయాణం చేయడం, ఆత్మ తెలుసుకునే మార్గంలో ప్రయాణం చేయడం, దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానంగా చెప్పుకుంటున్నాం. సాంసారిక జీవనంలో ఏముంటాయంటే బంధాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సుఖభోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, అవమానాలు ఉంటాయి, మానసిక సంఘర్షణలు ఉంటాయి. ఈ సాంసారిక జీవితంలో ఓన్లీ సాంసారిక జీవితంలో సుఖభోగాలతో పాటుగా ఇవన్నీ ఉంటాయి. బాధలు, అశాంతి, అవమానాలు, మానసిక సంఘర్షణలు ఇవన్నీ ఉంటాయి. మరి ఆధ్యాత్మికతను తోడు చేసుకొని పోయినప్పుడు వీటి తీవ్రత తగ్గుతుంది. ఉండవని కాదు, మనందరికీ కూడా ఉన్నాయి. కృష్ణ చెప్పినట్టు ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్న వారిలో కూడా అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కాకపోతే పేరు వేరేగా ఆధ్యాత్మికమైనటువంటి ఈర్ష్య, ఆధ్యాత్మికమైనటువంటి స్వార్థం, ఆధ్యాత్మికమైనటువంటి అహంకారం, ఇలా ఉన్నాయన్నమాట. రూపం మారింది, పేరు మారింది, గుణాలు ఒకటి. కాబట్టి దీంట్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి ఆధ్యాత్మిక మార్గంలో అవి అసలు ఉండటానికి వీల్లేదు. అవి ఉంటే ఏమంటారంటే పోలీసు వాళ్ళే దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో ఆధ్యాత్మికతలో ఉండి తప్పులు చేసేవాళ్ళు అలా అనబడతారు. కానీ పోలీసు అతని పని ఏంటి, అతని యొక్క బాధ్యత ఏంటి? తప్పు చేసేవారిని, నేరం చేసేవారిని బంధిస్తాడు, పట్టుకుని శిక్షిస్తాడు. పోలీసు వారు నేరాలు చేస్తారా? తప్పు కదా. మరి ఆధ్యాత్మికలో ఉండి కూడా నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తే, సాధారణ వ్యక్తుల్లాగానే నువ్వు దుర్మార్గంగా మాట్లాడడం నేర్చుకుంటే అది ఆధ్యాత్మికత కాదు.
అన్నిటికీ అవమానమే. అసలు మనిషి అని పిలవడానికి కూడా అవమానం. ఆ మార్గంలో ఉండి ఆ గుణాలతో ఉంటే. అంటే ఈ మానవులలో 3 రకాల భక్తులు ఉంటారు. అక్కడ పైన రాశాను. శుద్ధ భక్తులు మానవులలో సాంసారిక జీవితంలో ఉంటూనే పూర్వజన్మ సాధనల వల్ల వారికి శుద్ధ భక్తి అప్పుతుంది. శుద్ధ భక్తి అనగా వారికి సాంసారికం వ్యవహారాల మీద ఏమాత్రం శ్రద్ధ ఉండదు. వారు పూర్తి వైరాగ్యంతో ఉంటారు. వారు నిరంతరం కూడా భగవంతుని చింతన తప్ప ఇంక ఏమీ ఇష్టపడరు. పుట్టుకతోటి వారికి ఆ లక్షణాలు వస్తాయి. వీరిని శుద్ధ భక్తులు అంటారు. మనకు భక్తులు తీసుకున్నప్పుడు భక్త తుకారాం గారు కానీ, ప్రహ్లాదుడు కానీ, లేదా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బాబాగారి భక్తులు తీసినప్పుడు మహల్సాపతి, రాధాకృష్ణ ఆయి, వీళ్ళు సంసారంలో ఉన్నా కానీ వారికి సంసారం పట్టలేదు. ఏ సాంసారిక సుఖం వారికి ఆకర్షించలేదు. వాళ్ళు పుట్టుకతోటే ఆ లక్షణాలతో ఉన్నారు కాబట్టి బాబాగారు వారిని మోక్ష మార్గంలో నడిపించారు. డబ్బులు వారిని తాకనివ్వలేదు. అందరికీ డబ్బులు ఇచ్చారు. కానీ తన దగ్గర 24 గంటలు కూర్చున్న మహల్సాపతికి పేదవాడైనా సరే పైసా ఇవ్వలేదు. అంతేకాదు తాకనివ్వలేదు. ఇచ్చిన భక్తులు గొప్పవాళ్ళనాలా? బాబా పైసా కూడా ఇవ్వని భక్తుడు దురదృష్టవంతుడా? బాబా డబ్బులు ఇచ్చిన బడే బాబా, శ్యామ, తాత్య వీళ్ళు గొప్ప భక్తులా? సహజంగా లోకులు అలాగే అనుకుంటారు. రోజుకు 50 రూపాయలు ఇచ్చాడు బాబా. అలాగే మనం అలా అనుకుంటాం. మనకు ఐశ్వర్యం, కారు కొనిస్తే, ఇల్లు కొనిస్తే బాబా అనుగ్రహించాడు, ఆశీర్వదించాడు బాబా దయతో అని ఫీల్ అవుతాం. ఎందుకని? మనం ఎక్కడో మన మనసులో వాటిని కోరుతుంది. వాటి మీద మనకి ఇంకా విరక్తి రాలేదు. కాబట్టి నీకు అది కావాలి కాబట్టి బాబా అది ఇచ్చి ఆ లౌకిక కోరికల్లో నీకు సంతృప్తి కలిగించి దాని మీద నీకు వైరాగ్యం వచ్చేలా చేసి ఆ వచ్చిన తర్వాత నేను మహల్సాపతిలాగా దగ్గరికి తీసుకుంటాను. కాబట్టి నీకు మహల్సాపతిలాగా మోక్షం కావాలి అనుకుంటే మహల్సాపతి ఉన్న జీవిత విధానాన్ని నువ్వు కోరుకోవాలి. ఆ వైరాగ్యమైన జీవితాన్ని కోరుకోవాలి. లౌకిక సుఖాలను పూర్తిగా వద్దు అని అసహించుకోవాలి. అప్పుడు మహల్సాపతిలా నిన్ను దగ్గర తీసుకొని అలా ఉంచుకుంటాడు. నీకు అది ఇష్టమైతే. లేదు నాకు ఐశ్వర్యం, సంపద, సుఖాలు, భోగాలు ఉండాలి అనుకొని బాబా పాదాలు పట్టుకుంటే అవి కూడా ఇస్తాడు. అవి కూడా ఇచ్చాడు చాలామందికి. యద్భావం తద్భవతి అన్నట్టుగా నిన్ను అలాగే అనుగ్రహిస్తాడు. ఏది కావాలి అనేది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఈ కాలంలో అంత ధైర్యం చేసే శక్తి ఏ భక్తులకు లేదు. మహల్సాపతిలాగా అలాంటి ఒక వైరాగ్యం, అలాంటి ఒక పేదరికం కోరుకునే ధైర్యం ఎవరికి లేదు. అది కోరుకునే స్థాయి వచ్చినప్పుడు, ఆ మోక్షాన్ని కోరుకునే స్థాయి వచ్చినప్పుడు, లౌకికత అనేది నచ్చని స్థాయి వచ్చినప్పుడు ఆ సాధకుడు నెమ్మదిగా ఒంటరితనంలోకి వెళ్ళిపోవాలనుకుంటాడు. అది వ్యక్తిగతమైనటువంటి స్థితి. అది అందరికీ ఒకే రకంగా చెప్పే స్థితి కాదు. ఆ విధమైనటువంటి శుద్ధ భక్తులు ఉంటారు. సాంసారికం ప్రధానం అంటే వీరిని కామిక భక్తులు అంటారు. వీరికి సంసారం ప్రధానం, సుఖం ప్రధానం, ఐశ్వర్యం ప్రధానం. ఈ కోరికలతో బాబా పాదాలు పట్టుకుంటారు. 100కి 99 మంది ఈ కోరికలతో బాబా పాదాలు పట్టుకునే వాళ్ళే ఉంటారు. ఆ రోజుల్లోనే వేళ్ల మీద లెక్క పెట్టినంత ఒక కాకసాబ్ దీక్షిత్, మహల్సాపతి, ఒక 4 మాత్రమే వెళ్తారండి శుద్ధ భక్తులు. మోక్షం మాత్రమే కోరి బాబాని చేరుకున్నటువంటి భక్తులు. నీకు ఐశ్వర్యం లేదు, మహల్సాపతికి ఐశ్వర్యం లేదు, అది గొప్ప విషయం కాదు. ఐశ్వర్యం ఉన్న కాకసాబ్ దీక్షిత్ గారు లక్షల కోట్ల ఆస్తిని వదిలేసేసి పేదరికాన్ని సైతం సంతోషంగా స్వీకరించి బాబా ఒక్కడే చాలు, గురు సేవ చాలు అని వచ్చాడే, అది చాలా గొప్ప. మనందరం ఆ స్థితిలో ఉన్నాం. మనందరికీ ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్య కాంక్ష ఉందో లేదో తెలియదు కానీ ఐశ్వర్యం ఉంది.
ఆ ఐశ్వర్యం సైతం నాకు అక్కర్లేదు, బాబా సేవ ఉంటే చాలు అనుకోగలిగితే నువ్వు కాకసాబ్ దీక్షిత్ స్థాయికి వెళ్తావు. లంచం తీసుకునే సీటు లేకుండా కూర్చొని అసలు నాకు లంచాలే ఇష్టం లేదు, నేను లంచాలే తీసుకోను, నీ సీట్లో 10 పైసలు ఇవ్వండి రా బాబు, నువ్వెందుకు అంతగా ఎక్కువగా ఫీల్ అవుతున్నావు? లక్షల లంచాలు తీసుకునే సీట్లో కూర్చొని అవి వస్తున్నా నాకు అక్కర్లేదంటాడే అతను నిజాయితీపరుడు. కాబట్టి ఆ విధంగా కామిక భక్తులు ఉంటారు, లౌకిక కోరికల కోసం బాబా పాదాలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు, వాళ్ళ కోరికలు తీరుతూ ఉంటే బాబా మీద భక్తి శ్రద్ధలు పెరుగుతూ మనలాగా ముందుకు వెళ్ళవచ్చు. మనందరం కూడా ఇప్పుడు ఒకప్పుడు ఎక్కువ కావచ్చు, ఇప్పుడు తక్కువ కావచ్చు, బాబా మనకు అన్ని విధాల అండగా ఉండి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటే ఇష్టపడుతూ ఆయన చేసిన సేవ మన సహాయాన్ని గుర్తించుకుంటూ ఆయన భక్తిని పెంచుకుంటూ నెమ్మదిగా కోరికలు లేకుండా ఉండే స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాకు ఇక ఏ కోరిక లేదండి బాబా గారి భక్తుడిగా జీవించడం తప్ప, ఏ కోరిక లేదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏ కోరిక లేదు, నాకు ఇంకే కోరిక లేదు లోకంలో, బాబా గారి భక్తి తప్ప. కొంతమంది ఉండొచ్చు, ఎత్తరు, ఎందుకంటే ఎక్కడో చిన్నది ఉంటుంది, అది ఒక డౌట్ ఉంటుంది అనమాట. అది డౌటే ఒకటి. కాబట్టి ఏంటండి ఇంకా కోరికలు 60-70 సంవత్సరాలు వచ్చాయి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి, బాధ్యతలు తీరిపోయినాయి, కాని వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు, బాబా గారు చూసుకుంటారు. కానీ మ్యాక్సిమం పిల్లలు సెటిల్మెంట్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా నా కోరికలు ఉన్నాయి అని ఏం కోరుకుంటుంది? మధ్యాహ్నానికి చక్కగా భోజనం చేయాలనేది కోరిక కాదండి, తినడం అది దాని తప్పుగా అవి వాటిని కోరికల్లో తెచ్చుకోవాలండి. పెద్ద కోరికలు అవసరం, అది చిన్నదండి, దాన్ని పట్టించుకో. అది కోరిక ఎప్పుడైతే తెలుసా, రుచికరమైన భోజనం దొరకనప్పుడు భార్య మీద ఎగిరితే, సత్సంగాలకు పిలిచి భోజనాలు నువ్వు అనుకున్నట్టుగా పెట్టకపోతే, పిలిచారు భలే పెట్టారులే, ఎందుకు పెట్టాలండి ఇటువంటి సత్సంగాలు? మొన్న ఫలానా ఇంటర్నేషనల్ కార్యక్రమానికి వెళ్ళాం, 36 రకాల భోజనాలు పెట్టారండి అని పోలుస్తాడే, వాడు కోరికల చుట్ట, వాడు సాయి భక్తుడు కాదు. కాబట్టి ఈ యొక్క కామిక భక్తులు కూడా ఉంటారు. ఇందాక చెప్పినట్టు వాళ్ళు పైకి వెళ్ళవచ్చు, కిందికి వెళ్ళవచ్చు, మధ్యలోనే పార్టీ మారేసి వేరే దైవాలను కూడా పట్టుకోవచ్చు. అది వారి కర్మానుసారంగా జరుగుతుంది. ఆ తర్వాత భక్తి జ్ఞాన సాధనలతో కూడిన సాంసారిక జీవితం. మొదటి వారు పూర్తిగా భక్తులు, వారు ఇక ఏ పనులు చేయలేరు, కష్టపడి 10 రూపాయలు సంపాదించలేరు, 10 మందితో కలిసి జీవించలేరు. ఇందాక నిన్న కృష్ణ చెప్పాడు, అందరూ మాట్లాడుకోండి, హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయండి. ఇది ఒక దశ, మానసిక మానవత్వానికి సంబంధించింది. కానీ భక్తి దశ ముందుకు వెళ్ళే కొద్దీ, వైరాగ్య దశ పూర్తిగా ఆవరించే కొద్దీ అతను సర్వం సాయిమయంగా చూడాలి అనే ఒక భావనతో కొంతకాలం ఉన్న తర్వాత ఆ సాయి హృదయంలో పూర్తిగా నిండిపోయి ఇంకా దేన్ని చూడకుండా చేస్తాడు. కౌసల్యమాత రామచంద్రుడు కడుపులో పడ్డ తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అడగండి. ఒక పరబ్రహ్మ తత్వం కడుపులో చేరితే ఆమె ఎలా ఉంటుంది? మహల్సాపతి 3 రోజులు బాబా యొక్క శరీరాన్ని తొడ మీద పెట్టుకొని ఆకలి దప్పికలు లేకుండా వాష్రూమ్కి వెళ్లకుండా ఉన్నాడంటే ఏంటి? ఆ దివ్యమైనటువంటి సమాధి స్థితిలో, దివ్యానంద స్థితిలో ఉండిపోయాడు. ఆయన శారీరక స్పృహ, శారీరక లక్షణాలు పూర్తిగా పోయినాయి, కనుమరుగైపోయినాయి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం ఉండగలుగుతారు. అలాంటి ఒక స్థితిని కౌసల్యమాత అనుభవించింది. కాబట్టి శుద్ధ భక్తులు ప్రపంచంతో కలవలేరు. ఆ శుద్ధ భక్తులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితి. దానికి మధ్యలో సాధించాల్సిన స్థితి కృష్ణ చెప్పిన మానవత్వ స్థితి, మానవ సంబంధాలతో కూడినటువంటి స్థితి. బాబా గారు అందరితో కలిసి ఉన్నారు కదా అని నిన్న చెప్పాడు. బాబా కాబట్టి కలిసి ఉన్నాడు. బాబా కాబట్టి కలిసి ఉన్నాడు. ఆయనకి ఏ స్థితులు ఉన్నాయి?
బయట దయ్యం వలె ప్రవర్తిస్తాడు, కోపపడతాడు, తిడతాడు, అరుస్తాడు, రాళ్ళేస్తాడు, లోపల నిశ్చలమైనటువంటి బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. అది మనకు సాధ్యమైందే? అలా సాధ్యమైన వాళ్ళు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? పతనం అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చాలామంది మహాత్ములు ఏం చేశారంటే ఏకాంతవాసంలో సాధనలు చేసి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించి పరమాత్మ స్వరూపంగా మారిపోయి అప్పుడు బయటికి వచ్చారు. దాని అర్థం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్గా చదివేటప్పుడు ఎటువంటి ఫంక్షన్స్కి వెళ్లకుండా, ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా రూములో కూర్చొని పుస్తకాల పుట్టలాగా చదివి 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 పరీక్ష రాసి పాస్ అయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. అప్పుడు వీరుల్లాగా ధీరుల్లాగా వస్తాడు. వెనక ముందు 10 మంది పరిగెడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సాధకులందరూ ఆ విధంగా ఏకాంతంలో సాధన చేసి దాన్ని దర్శించి ఆ శక్తిని పట్టుకొని సమాజంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడిపోలా, ప్రపంచం మొత్తాన్ని నడిపించగలిగారు. మనం ఎంత, మన బ్రతికెంత, మన బుద్ధి ఎంత, మన జ్ఞానం ఎంత? ఈ సత్సంగం అయిపోతే చాలు. ఒక చిన్నది ఏదన్నా ఫోన్ వచ్చిందంటే ఏంటి ఇలా అయిపోయింది, ఇలా అయిపోతున్నది సమాజం అంతా. ఇంట్లో చిన్న సమస్య వచ్చిందంటే ఏంటి, ఎలా చేయాలి, దీంట్లో నుంచి ఎలా బయటపడాలి బాబా, ఇలా ప్రతి క్షణానికి చెలించే స్థితిలో ఉన్న మనం సమాజంలోకి వచ్చినప్పుడు కపట వేషధారులతో లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకొని తేనె పూసిన కత్తుల్లా ఉండే వ్యక్తులతో అహంకారంతో ప్రవర్తిస్తూ చుట్టూ వాతావరణాన్ని కలుషితం చేసే క్రోధోన్మత్తులతో ఎట్లా జీవిస్తాం, ఎట్లా వాళ్ళతో ఉంటాం? కాబట్టి ఆ సచ్చరిత్రలో ఒక మాట చెప్పాడు, దుర్మార్గులతో, దుష్టులతో, అహంకారులతో దూరంగా ఉండు. పులిలో కూడా నారాయణే ఉన్నాడు, కానీ దూరంగా ఉండి నమస్కారం పెట్టు. పులి కూడా నారాయణని కలుసుకుంటే ఆహారం అయిపోతావు పులికి. అంటే ఈ జ్ఞానం కూడా మనం తెలుసుకుని జీవించాలి. తర్వాత భక్తి జ్ఞాన సాధనతో కూడిన సాంసారిక జీవితం, దీనినే రాజసిక భక్తి అంటారు, రాజయోగం అంటారు. ఈ రాజయోగంలోనే ఈ సచ్చరిత్ర గ్రంథ రచయిత మహానుభావుడు హేమాడిపత్త మహాశయుడు కానీ, నానాసాహెబ్ చాందోర్కర్ గారు కానీ, రేగే గారు కానీ, ఇంకా కొంతమంది భక్తులు చక్కగా సాంసారిక జీవితంలో ఉంటూనే, నియమబద్ధంగా దైవారాధన చేసుకుంటూనే, ధర్మబద్ధంగా జీవిస్తూనే ఆ యొక్క ధర్మార్థ కామ మోక్షాలు సాధిస్తూ చివరికి మోక్షాన్ని పొందారు, ఆ స్థాయికి వెళ్ళారు. ఇలాంటి భక్తులు కూడా ఉంటారు. ఇది జ్ఞానపూరితమైనటువంటిది. జ్ఞానం ఉన్నవారు రాజసిక భక్తితో సంసారంలో ఉంటూ అన్ని బాధ్యతలు సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ నియమబద్ధంగా దైవారాధన చేస్తూ, నియమబద్ధం సుమా మర్చిపోవద్దు. సాయంత్రం 6 అయిందంటే 6 గంటల హారతి కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. నిన్న చెప్పినట్టుగా ఎంత ప్రయోజనకరమైన, ఎంత గొప్పవాడు ఇచ్చినా సరే పక్కన పెట్టేసి ఆ నియమాన్ని పాటించిన వాళ్ళు మాత్రమే. తాళము వేసి తిని గొల్లెం మరిచి తిని, నిన్న మొత్తం మర్చిపోయాను, ఇప్పుడు సగం జ్ఞాపకం వచ్చింది. బహుశా బాబా గారు ఒరే ఇవన్నీ వద్దురా బాబు, ఆఫ్ చేసేరా, కృష్ణ నేర్పించాడు, నువ్వు నేర్చుకున్నావు, విద్య వచ్చింది కదా, ఇంక ఎందుకు అదే పట్టుకుని వెళ్ళాడతావు, అక్కడ ఇంకోటి ఉంది కదా అని అంటున్నాడు. అందుకని దాన్ని నొక్కలేదు, అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పాపం ఇక్కడ పెట్టుకున్నాను, అక్కడ పెట్టుకున్నాను, అన్నీ పెట్టుకున్నాను. సరే అలా ఉంటుంది ఒక్కోసారి, బాబాగారు మనకు చెప్తుంటారు. ఇక అందుకనే ఈ విద్యలు తగ్గించి నిజమైన అంతర్ముఖ భక్తిలోకి ప్రవేశించిన ఆయన ఇవి ఉన్నంత వరకు ఆ భక్తి రాదు అని చెప్తున్నట్టుగా నేను భావించాలి. కాబట్టి మనందరం కూడా రాజసికమైనటువంటి రాజయోగ మార్గాన్ని పట్టుకొని సంసారంలో ఉన్నాం. కాబట్టి ఏమంటే శుద్ధభక్తి వద్దా అంటే అది వచ్చేవాడిని ఎవరు ఆపలేరండి. శుద్ధభక్తి స్థాయి వచ్చేటప్పుడు ఎవరు ఆపలేరు, దేవుడు కూడా ఆపడు. ఆ స్థితిని రమ్మని కోరుతుంటాడు ఆయన. ప్రస్తుతానికి అందరం కూడా ఈ యొక్క రాజయోగ పద్ధతి, రాజసిక భక్తి అంటే నియమబద్ధమైనటువంటి దైవారాధన, ధర్మబద్ధమైన జీవితము, అరిషడ్వర్గ నిర్మూలన, కామక్రోధ లోభ మోహ మదమత్సరములకు అతీతమైనటువంటి జీవిత విధానము మనం నేర్చుకున్నప్పుడు, అలవర్చుకున్నప్పుడు ఈ యొక్క సాంసారిక ఆధ్యాత్మిక రెండు సమన్వయం జరుగుతుంది. ఇక రామకృష్ణ పరమహంస గారు ఇచ్చిన కొటేషన్ ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్న తర్వాత సంసారంలో దిగమంటాడు.
మనందరం తెలియకుండానే దిగాం సంసారంలో. పెళ్లి చేసుకున్నప్పుడు మనకెవరికి జ్ఞానం లేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నాక ఎందుకు చేసుకున్నావురా నాయన ఈ పెళ్ళి అని తలబాదుకున్న రోజులు చాలా ఉంటాయి. కనీసం ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిన తర్వాతైనా తలబాదకుండా ఉన్నావా అంటే అప్పుడు కూడా బాదుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరుంటారయ్య అంటే భక్తి మార్గంలో పూర్తిగా ప్రయాణం చేస్తామని భర్తనో భార్యనో ప్రయత్నం చేస్తుంటే వీడిని చేసుకొని దీన్ని చేసుకొని నా జన్మ ఇట్లయిపోయిందని తలబాదుకునే లౌకిక ప్రియులు కూడా ఉన్నారు. అంటే భర్త ఆధ్యాత్మికవేత్త అయితే, భార్య లౌకికవేత్త అయితే నా జన్మ నాశనమైంది వీడిని చేసుకొని అంటుంది. భార్య ఆధ్యాత్మిక భక్తితో ముందుకు వెళ్తూ ఉంటే, వైరాగ్యంతో ముందుకెళ్తే, వీడి కనుక లౌకిక భాషలో ఉంటే నా జీవితం ధన్యగా ఏమైంది, నాశనం అయిపోయింది, అనవసరంగా ఏమని చేసుకున్నాను అనుకుంటారు. అలాంటి వాళ్లకు రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మికం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని పొంది సంసారంలో దిగితే ఎలా ఉంటుందో ఎంత చక్కటి ఉపమానం ఇచ్చాడంటే, చేతికి కొబ్బరి నూనె రాసుకొని పనసపండు ఒలిస్తే చేతికి ఏమంటారు గమ్ము అంటుకోకుండా, జిగట అంటుకోకుండా సులభంగా పనసపండు ఒలచవచ్చు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా సంసారంలో దిగితే చేతికి నూనె రాసుకోకుండా ఒకసారి ఒలిచి చూడండి పనసపండు, ఎంత భయంకరంగా చేతికి ఆ జిగట అంటుకుపోతుందంటే అంత భయంకరంగా అంటుకుపోతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన సాంసారిక జీవితం చాలా సులభంగా ఉంటుందని అవతార పురుషులు రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. మరి మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునేలా చేసిన తర్వాత సంసారంలోకి పంపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. మనకు ఆధ్యాత్మికత ఉన్నా సరే మన పిల్లలకి దాన్ని నేర్పించే అవకాశాలు లేవు, సమయం లేదు, వాడికి ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు, కావాలనేది లేదు. బాగా గ్యాప్ వచ్చింది. ఎంత పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు యువతకు మనకు, మన పిల్లలకు మనకంటే వాళ్ళకి మనకి మధ్యలో ఓ పెద్ద ఇనుప గోడ ఉంది. చాలామంది సాయి భక్తుల ఇళ్లలో వాళ్ళ పిల్లలు భక్తులు లేరు, భక్తులు కాదు, సచరిత్ర చదవలేదు, సాయి భక్తి విలువ తెలియదు, ఒక హారతి కూడా పాడుకునే అలవాటు లేదు, కనీసం రోజుకొకసారి సాయిరామ్ అనే అలవాటు కూడా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వారు సాయి భక్తులైన పిల్లలు అలా కాకుండా ఉండడం వల్ల లౌకికంగా ఉన్న వాళ్ళకంటే కూడా అనేక కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు సాయి భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు. కాబట్టి పిల్లలకు సాయి తత్వాన్ని, సాయి భక్తిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రయత్నం బలవంతంగా అయినా సరే, కొట్టైనా సరే, తిట్టైనా సరే, భయపెట్టైనా సరే వాళ్ళకు నేర్పించకపోతే తల్లిదండ్రులుగా మనం పిల్లల యందు నిజమైన ప్రేమ కలిగిన వారం కాదు అని మనమే డిసైడ్ చేసినట్టు. కాబట్టి ఈ సాంసారిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానంతో కలిసిన సంసారంలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఏమిస్తుందయ్యా అంటే కృష్ణ చెబుతున్నట్టుగా జీవన నైపుణ్యాలను ప్రసాదిస్తుంది, జీవితం సాఫీగా సుఖశాంతులతో పాపరహితంగా గడిపేలా చేస్తుంది, ధైర్యంగా జీవితాన్ని గడిపేలా చేస్తుంది. ధైర్యం ఉన్న చోట, భయం లేని చోట నిశ్చల స్థితి ఉంటుంది. ఎక్కడ నిశ్చల స్థితి ఉందో వాళ్ళే పరమ శాంతితో జీవిస్తున్నట్టు లెక్క. భయం ఉన్నవాడు ఒక్క క్షణం కూడా శాంతి లేదు వాడికి. మరి నిర్భయత్వం దేని వల్ల వస్తుంది? ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వస్తుంది. మన వెనకాల ఒక గాడ్ ఫాదర్ ఉన్నాడు, ప్రపంచం మొత్తాన్ని శాసించే శక్తి ఉన్నవాడు ఉన్నాడు. ఒక దేశ ప్రధాని నుంచి లేదా ప్రపంచం నుంచి కూడా, ప్రపంచమంతా కూడా ఒక్కటై నా మీదికి దండెత్తి వచ్చినా సరే నా గాడ్ ఫాదర్ ఉన్నాడు, ప్రపంచం నన్ను ఏమీ చేయలేదు అన్నంత ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, గురువు యొక్క భక్తి. అటువంటి ఆ శక్తిని మన పిల్లలకి ఇవ్వాలి, మనం పొందాలి అనేది కూడా తెలుస్తుంది. ఆధ్యాత్మిక ఆ తర్వాత ఇది లౌకిక ప్రయోజనం. ఆధ్యాత్మిక సాధనలు కొన్ని జపతప ధ్యానాలు చేయడం ద్వారా, నియమనిష్టలతో కూడిన వ్రతాలు చేయడం ద్వారా, యజ్ఞయాగాలు చేయడం ద్వారా, సచ్చరిత్రను ఏకాగ్రతతో ఎటువంటి కోరిక లేకుండా అనన్యమైన భక్తి శ్రద్ధలతో
పారాయణం చేయడం ద్వారా ఇది ఒక గొప్ప సాధన. ఇది గొప్ప సాధన. వీటి ద్వారా లోన మనకు ఒక దివ్యత్వం తయారవుతుంది. దివ్య అనుభవాలు పొందుతారు, దివ్యానుభూతులు పొందుతారు, దివ్య స్వరూపులుగా మారిపోతారు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నీలో అభివ్యక్తమవుతుంది. అది నువ్వు అనుభవిస్తావు, చూస్తావు. సాధనల ద్వారా, ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల స్వస్వరూప సాక్షాత్కారం కలిగించి నీకు మోక్షం కూడా ప్రసాదించి బాబా గారు చెప్పిన జన్మ రాహిత్య స్థితిని ప్రసాదిస్తుంది. జన్మ ఎందుకొద్దుగా అనుకోవాలండి. నేనైతే ఒకప్పుడు తెలియనప్పుడు ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం మోక్షం మోక్షం అని ఇందులో ప్రవేశించాను. బాబా గారి భక్తిలో పరవశించడం నేర్చుకున్న తర్వాత మోక్షం కావాలడం అడగడం మానేసి ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీ పాద పద్మముల యందు మాత్రం అనన్యమైన శుద్ధమైన భక్తి పోయా చాలు. ఇంకా ఇలా సత్సంగాలు కూడా చెప్పే అవకాశం ఇస్తే ఓకే. కాబట్టి అది కొద్దిగా భ్రమల్లో ముంచుతుంది, కొద్దిగా లోకంలోకి తీసుకెళ్తుంది. ఏకాంతంలో ఆయన వలన రమించే ఆ యొక్క దివ్యానందానికి కొంత దూరం చేస్తుంది. అది మన చేతిలో లేదు. అది దూరమైనా ఈ సత్సంగాలు చెప్పే బాధ్యత ఆయన మాకు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన బాధ్యత కాబట్టి దీన్ని నిర్వర్తించడం ద్వారా ఆ కోల్పోయినటువంటి బ్రహ్మానందాన్ని అనుభూతిని ఆయనే అనాయాసంగా కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఇది నేను చెప్పింది కాదు, భక్తి వేదాంత ప్రభుపాదుల వారు చెప్పారు. ఏమయ్యా, ఏకాంతంలో ఉంటే కృష్ణుడితో ఆనందంగా రమించవచ్చు కదా, అది దివ్యానందం కదా. ఇలా వీళ్ళందరి దగ్గరకు వచ్చి చెప్పడం ద్వారా నువ్వు అది కోల్పోతావు కదా అని భక్తులు అడిగితే నేను కోల్పోయిన దానిని నా కృష్ణుడు పూరిస్తూ ఉంటాడు అని చెప్పాడు. అదే ఈ తత్వ ప్రచారకులందరికీ కూడా బాబా గారి అనుగ్రహం వల్ల కోల్పోయే దాన్ని ఆయన పూరిస్తాడు అనేది కూడా నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో ఈ ప్రయాణం సాగిస్తూ ఉన్నాను. అయితే లౌకికమైనటువంటి మానసిక శాస్త్రం ద్వారా కూడా మనసును అదుపులో పెట్టుకొని నిశ్చలమైన జీవితాన్ని జీవించవచ్చు. ఇప్పుడు కృష్ణ చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా ఇంకొక వ్యక్తిత్వ వికాసం అది దాని లక్షణం. అదే మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. ఎలా ఆలోచించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అనేది నేర్పిస్తుంది. దాని ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. కానీ ఆధ్యాత్మిక దివ్యానుభూతులు ఆ శాస్త్రం ద్వారా రావు. ఆ శాస్త్రం ద్వారా రావాలంటే మళ్ళీ ఏకాగ్రతతో కూడిన ఆధ్యాత్మిక సాధనలు చేసినప్పుడే ఆ దివ్యానుభూతి నీలో వ్యక్తీకరించబడుతుంది. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి జ్ఞానం కూడా ఆధ్యాత్మిక సాధనలు, ఆధ్యాత్మిక మార్గంలోనే లభిస్తుంది. ఇది ఆధ్యాత్మికము సాంసారికాన్ని సమన్వయం చేస్తూ జీవించే పద్ధతులు కొన్నిటిని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఉన్న ప్రశ్న ఏమిటంటే భక్తి జీవిత పరమార్థానికి భక్తి ఎలా తోడ్పడుతుంది? జీవిత పరమార్థానికి భక్తే తోడ్పడుతుంది. నువ్వు ఏ మార్గంలో జ్ఞానం కానీ యోగం కానీ జ్ఞానం కానీ యోగం కానీ మరొక ధ్యానం కానీ కర్మయోగం కానీ ఏ సాధనలో కానీ ఏ మార్గంలో కానీ వితౌట్ భక్తి అనే దాంట్లో నువ్వు పండకుండా, ఉట్టి భక్తి కాదండి, భక్తి అనే దాన్ని నువ్వు పండకుండా, ఉత్తమ భక్తి లక్షణాలు నువ్వు నేర్చుకోకుండా జ్ఞాన మార్గంలోకి పోయినా, యోగ మార్గంలోకి పోయినా, కర్మ మార్గంలోకి పోయినా అహంకారం చెంది పడిపోయే అవకాశం ఉంది. మొదటే చెప్పడం జరిగింది బాబాగా. ఇక భక్తి ఈ బిజీ లైఫ్లో మనకు సాధ్యమా అన్నాడు. భక్తుడికి బిజీ అనేది ఉండదు. ఫస్ట్ భక్తుడు బిజీ అనేదాన్ని యాక్సెప్ట్ చేయడు. ఫస్ట్ బిజీ లైఫ్ను సృష్టించుకున్నవాడు భక్తుడు కాదు. నెక్స్ట్ కానీ బాబు ఇప్పుడున్న జీవన విధానం చాలా ఫాస్ట్గా ఉంది, ఏదైనా ఒక మార్గం చెప్పండి అని అంటే భక్తికి బిజీకి సంబంధం లేదు. భక్తికి బిజీకి సంబంధం లేదు. పూజ, ధ్యానం, యజ్ఞం, యాగం, వ్రతం, జపం, తపం ఇవన్నిటికీ కూడా ఒక ఏకాంత ప్రదేశం,
ఒక ఖచ్చితమైన సమయం కొన్ని కావాలి. భక్తికి సమయంతో సంబంధం లేదు, ఏకాంత సమయం అక్కర్లేదు, దానికి పనిముట్లు అక్కర్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నీ ఇష్టదైవం యొక్క నామస్మరణ నిరంతరం జపిస్తూ చేస్తూ ఉంటే నువ్వు భక్తుడివి. సులభం సులభం. పూజ, వ్రతం, దీక్ష, తపం, జపం ఇవన్నిటికీ ఏకాంతం కావాలి. కానీ ఒక భక్తి, ఎందుకంటే భక్తి మనసుకు సంబంధించింది సుమా. భక్తికి మనసు ఎప్పుడూ నీతో ఉంటుంది సుమా. మనసు లేకుండా ఉండే ప్రసక్తే లేదు, ప్రదేశమే లేదు, కాలమే లేదు. బండి మీద పోతున్నాను, సాయిరామ్ 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 సాయిరామ్. ఆఫీస్లో మెట్లెక్కుతున్నాను, సాయిరామ్ 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 సాయిరామ్. బావగారి దగ్గర ఫైళ్ళు వచ్చాయి, సాయిరామ్ సాయిరామ్. చదువుతాడులే, చదివేటప్పుడు మాత్రం సాయిరామ్ కాస్త ఆగుద్ది, ఇబ్బంది ఏం లేదు. అవి చదివి సంతకాలు పెడతాం. అంటే మనస్సుతో కాన్సన్ట్రేషన్తో చేసే లౌకిక పనులు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయం మొత్తాన్ని నీ ఇష్టదైవం గురువు యొక్క నామస్మరణం జపిస్తూ ఉంటే నువ్వు భక్తుడి. కాబట్టి ఒక్క నామజపం మాత్రమే అనన్యంగా ఎక్కడైనా ఎలా అయినా ఎప్పుడైనా చేయడానికి కేటాయించబడిన సాధన. మరి ఆ నామజపాన్నైనా మనం జపిస్తున్నావా? ఏమండి, మీ బావగారంటే కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు ఏకాగ్రతతో పెట్టాలి కాబట్టి నామజపం చేయకుండా పర్లేదన్నారు. మేము బాగా కొట్లాడదలుచుకున్నాం, వాదించదలుచుకున్నాం, ఆ సమయంలో కూడా నామం చెప్పలేం కదా. అడుగుతారు కదా. కాబట్టి ఆ కొట్లాడలు, వాదులాట్లు పరమ పాపపూరితమైనటువంటి కాబట్టి వాటిని వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు సాయిరాం. దీక్షిత మహాశయుడు కేవలం ఒక సమావేశంలో కూర్చొని మాట్లాడేటప్పుడు క్రీస్తు గురించి మాట్లాడే సందర్భం ఆయన సామాన్యంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడు, దేన్ని విమర్శించడు, అంత గొప్ప స్థాయిలో ఉంటాడు. క్రీస్తు మహాశయుడి గురించి ఏదో అందరూ మాట్లాడుతుంటే ఆయన కూడా అవునన్నాడో కాదన్నాడో, ఒక మాట అన్నాడో లేదో, కానీ బాబాగారు దగ్గరికి వచ్చినప్పుడు నాతో ఇంతకాలం సేవ ఉండి సాన్నిధ్యం పెంచుకొని అలా ఎందుకు చేశావు, అలా ఎందుకు మాట్లాడావు అన్నాడు. అందరికీ చెప్పడండి, అంత సూక్ష్మంగా అందరికీ చెప్పడు. నువ్వు చాలా ఉన్నత స్థితిలో ఉన్నావు, ఆ చిన్న తప్పు చేయడం కూడా మానుకోవాలి సుమా. పొద్దులేస్తే తప్పులు చేసేవాడు, పొద్దులేస్తే గొడవలు పడేవాడు, పొద్దులేస్తే అహంకరించేవాడు, పాపాలు చేసేవాడు, మోసాలు చేసేవాడు, బాబా ఏమీ చెప్పడు, నీ కర్మ పోరా అంటాడు. కాబట్టి బాబాకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు? బాబా డబ్బులు ఇవ్వకుండా కష్టాలు పెట్టిన వాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు. చిన్న తప్పు చేసినా పెద్దగా దండించాలని చూశాడు నాన్నసాహెబ్ చంద్రకర్ని కూడా. వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి నీకు పనిష్మెంట్ వస్తుంది అని అంటే బాబా దగ్గర నుంచి నువ్వు బాబాకు చాలా దగ్గరగా ఉన్నావు. నేను ఎలా జీవించినా బాబా ఏమనట్లేదు, నేనే చాలా దగ్గరగా ఉన్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎలా జీవించినా, పాపం చేసినా, తప్పు చేసినా, మోసం చేసినా, అహంకారంతో ప్రవర్తించినా వాడిని అసలు పట్టించుకోవాలా. వాడేమనుకుంటాడు, నేను బాబాకు చాలా దగ్గరగా ఉన్నా. అసలు నన్ను కొట్టాలా, కృష్ణాను కొట్టాడు రాత్రి తెలుసా, సాయిదాస గారిని కూడా కొట్టారు, మా సుబ్రహ్మరెడ్డి గారిని కొట్టారు. వాళ్ళను నన్ను అసలు ఒక్కసారి కూడా ముట్టుకోలే బాబా. అరే బాబు, నిన్ను బాబా వదిలేశాడు. ఒరిస్సాలో నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, శరీరం వదిలిపెట్టాడు. ఆయన ఇంట్లో ఇదే సమస్య, ఈయనకి అన్ని కష్టాలేనంట, అన్ని ఇబ్బందులే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనేకమైన లీలలు. వాళ్ళు అడుగుతారంట, ఏంటి మీకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, మాకు అన్ని లీలలు, మీరు ఎప్పుడు బాబా బాబా అంటారు. బాబా ఇతన్ని పట్టించుకుంటున్నాడు, ఇతని కర్మఫలాలు తీసేస్తూ ఉన్నాడు. వాళ్ళు లీలలు చూపిస్తే తప్ప ఇంకా భక్తి స్థిరపడని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లీలలు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము చాలా గొప్ప భక్తులు, వీళ్ళకి కష్టాలు వస్తున్నాయి, ఏంటో ఏం భక్తులు వీళ్ళు అనుకుంటారు. కాదు సుమా, సాయి భక్తుడిగా ఉండి కష్టాలు అనుభవిస్తున్నావు అంటే, రోగాలు అనుభవిస్తున్నావు అంటే, నువ్వు బాబాని పరిపూర్ణంగా నమ్మకున్నావు, నీ జీవితంలో ఉన్నాయంటే
నీ కర్మను తీసేసి నిన్ను పరిశుద్ధపరిచి నీకు తొందరగా ఉన్నత స్థితిని చేర్చడానికి ఆ కష్టాలు ఇచ్చాడు. రాధాకృష్ణమ్మ ఎన్ని కష్టాలు పడింది, మానసపతి ఎన్ని కష్టాలు పడ్డారు, కాకాసార్ దీక్షిత్ ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పేదరికాన్ని ఎంత కిందికి వచ్చేసారు, ఎన్ని టెన్షన్ పడ్డారు. చివరికి కోట్ల ఆస్తిపరమైనటువంటి కాకాసార్ దీక్షిత్ అప్పులు తీసుకునే పరిస్థితి కూడా వచ్చాడు. కాబట్టి సాయి తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మనకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి బిజీ లైఫ్ అనేది ఏమీ లేదండి. బిజీ లైఫ్ నిజంగా ఉన్నదా, నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఇంకా ఇంకా సంపాదించాలని బిజీ లైఫ్ ఏర్పాటు చేసుకున్నావా? లేదు, నీవు బ్రతకడానికే నీ లైఫ్ బిజీగా ఉందా? ఒక రైతు ఉన్నాడు, ఒక కూలి ఉన్నాడు, అతను 24 గంటలు పనిచేస్తేనే అతనికి ఆకలి తీరుతుంది, కుటుంబ పోషణ ఉంటుంది. అతన్ని బిజీ లేవు, జీతం వస్తుంది, 50,000 వస్తుంది, ₹1,00,000 వస్తుంది, ఇంకా రకరకాల కార్యక్రమాల ద్వారా సంపాదించుకుందాం అని నువ్వు ప్రయత్నం చేస్తే అది నువ్వు ఏర్పాటు చేసుకున్న బిజీ, నీ కక్కుర్తి ఏర్పాటు చేసుకున్న బిజీ. కాబట్టి నీకు భక్తి మార్గంలో అర్హత లేదు సుమా. ఈ విధంగా బిజీ లైఫ్ అనే దానికి కూడా ఒక డెఫినేషన్ బాబా గారి అనుగ్రహంతో ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన హోంవర్క్ సక్రమంగానే పూర్తి చేశాను అనుకుంటున్నాను. కృష్ణ ఇంకా నిలబడి ఉన్నారు, పడిపోలే సంతోషం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం సాయిరామ్.